మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండవ ఆరాధనలో దేవుని గూర్చినటువంటి కొన్ని విషయాలను క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అసలు దేవుడు అంటే ఎవరు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఏంటి, ఆయన ఎక్కడుంటాడు అనేటువంటి విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. అసలు దేవుడు అనగా ఒక వ్యక్తి లేక ఒక శక్తి. ఆ దేవుడు ఎక్కడున్నాడు అనే లేఖనాలు గాన పరిశీలన చేస్తే సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు అనే వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు మన వల్ల చేసిన వాడు దేవుడు. దేవుణ్ణి మనము చేయలేం ఈ చేతులతో, చేస్తే అది వస్తువుగా మార్చబడుతుంది. దేవుడు మనల్ని తయారు చేసిన వాడు దేవుడు. ఆయన గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట రాస్తాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో ఆయన అదృశ్య లక్షణాలను అనగా నిత్య శక్తియు దేవత్వమును సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నది. దేవుడు అనగా స్వయంభవుడు, అంటే తనకు తానుగానే ఉన్నాడు. ఆయన ఎవరు చేయలేరు దేవుణ్ణి, ఆయనకు వస్తువు కాదు. దేవుడు అనగా స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. అయితే ఈ సృష్టిని ఆలోచించటం వలన దేవుడు ఉండడానికి ఆధారము మనకు తెలుస్తుంది. ఇంత పెద్ద భూమిని ఆకాశాన్ని దేవుడు చేశాడు. సృష్టిని చూసినప్పుడు తెలుస్తుంది దేవుడు ఉన్నాడని. భూమిని దేవుడు చేశాడు, సూర్యుడిని దేవుడు చేశాడు, చంద్రుల్ని దేవుడు చేశాడు, పక్షుల్ని, సమస్తాన్ని దేవుడు చేశాడు. వీటన్నిటిని ఆలోచించటం వలన దేవుడు ఉన్నాడనడానికి ఆధారం ఉంది. మరి నా చేతిలో ఫోను ఒక మనిషి చేశాడు, లేకపోతే ఇది రాదు. అదే విధంగా దేవుడు ఉన్నాడు, ఆయన స్వయంభవుడు, తనకు తానుగానే ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని, సమస్తాన్ని నోటి మాట చేత దేవుడు సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక సందర్భములో మోషేతో దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. నేను ఉన్నాను. తనకు తానుగానే దేవుడు ఉన్నాడు. ఆయనకి ఆది అంతము లేదు. ఆయన ఉన్నవాడు. అల్పయు నేనే, ఉమయగయు నేనే, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే అన్నాడు. ఆయన తనకు తానుగాని దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి మనం తయారు చేయలేము ఎప్పుడు కూడా, అది అసాధ్యము. దేవుడే సమస్తాన్ని చేయగలడు, సమస్తాన్ని దేవుడు చేయగలడు. కాబట్టి దేవుడు అనగా ఎవరని మనకు అర్థమైందంటే, దేవుడు అనగా స్వయంభవుడు, తనకు తానుగా ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దేవుడు అనగా ఇంకేంటి, ఆయనకున్నటువంటి లక్షణాలు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. అంటే దేవుడంటే సర్వశక్తిమంతుడు. దేవుడంటే సర్వశక్తిమంతుడు, అంటే సమస్తమును చేయగలడు, చేయగల సమర్థవంతుడై ఉన్నాడు దేవుడు. ఏమైనా చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి ఆయన మరి ఏది కూడా పోటీ లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనకి చాటి పోటీ ఏది కూడా లేదు. అందుకని మోషేతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమైతిని అన్నాడు. ఆయన దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి వాడంటే ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయుటకు సమర్థవంతుడై ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా
ఏమైనా చేయగలడు. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు అనగా సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలడని లేఖనములో సెలవిస్తా ఉంది. మూడో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు, దావీదు కీర్తనలు 119:1 ఇలా రాయబడి ఉంది. దావీదు అంటాడు, ఆయన అక్కడ 139వ కీర్తన 1 నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా, దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. అంటే దేవుడు అంటే ఎవరంటే సమస్తమును తెలిసినవాడు దేవుడు. దేవుడు అనగా ఆయనకి మరుగు చేయబడింది ఏది లేదు. సమస్తమును తెలిసిన వ్యక్తి ఆయన. మనకు తలంపులు రాకమునిపే పూర్తిగా దేవుడు తెలుసు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సమస్తమును తెలిసినవాడు ఆయన. ఆయనకు మరుగు చేయబడింది ఏది కూడా లేదు. అక్కడే రాయబడింది 7వ వచనం కానీ చూస్తే అక్కడ నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళకు వెళ్ళాను నీవు అక్కడ కూడా ఉన్నావు. నేను ఒకవేళ వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములకు వెళ్ళి నివసించినను అక్కడ కూడా నీవు ఉన్నావు, అక్కడ కూడా నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను. అంటే దేవుడు సర్వంతర్యామి. దేవుడు అనగా ఎవరు? సర్వంతర్యామి. అంటే అంతటా ఉన్నవాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. దేవుడు లేని చోటు ఎక్కడ లేదు. ఈ ప్రపంచం అంతటా నిండిపోయినవాడు దేవుడు. ఆయన సూది మోపన సందు కూడా ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా నిండిపోయినటువంటి దేవుడు ఆయన. ఆయన మరి దేవుడు సర్వంతర్యామి, అంతటా ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు ఆయన. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి తెలుసు, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. వేకువ రెక్కలు ధరించుకుని సముద్ర దిగంతములకు వెళ్ళినా అక్కడ కూడా నీవు నా కుడి చేయి పట్టుకొని ఉంటున్నావు అన్నాడు ఆయన. అంటే దేవుడు ఒక చోట పెడితే ఉండే దేవుడు కాదు ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. సర్వంతర్యామైనటువంటి దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధుడు, అంతటా ఉన్నవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అదే దావీదు కీర్తన 73:23 కూడా ఒక శ్రేష్టమైన మాట ఆ దేవుని గురించి రాయబడి ఉన్నది. 73:23 అయినను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను. అంటే నిత్యుడు, అంటే నిత్యమున్న దేవుడు ఆయన. ఈ రోజు ఉండి రేపు వెళ్ళే దేవుడు కాదు ఆయన. నిత్యము మనతో ఉన్న దేవుడు ఆయన. నిరంతరం ఉండే దేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడు నేను ఉన్నాను, ఎల్లప్పుడు నేను ఉన్నాను, నీ యొద్ద ఉన్నాను. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడు ఉండే దేవుడు ఆయన. ఎల్లప్పుడు మనతో ఉండే దేవుడు ఆయన. ఆయన నిత్యుడు, నిరంతరం ఉన్న దేవుడు ఆయన. ఆయనకి చావు పుట్టకలు లేదు. ఆయన ఉండే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాజ్ఞుడు, ఆయన సమస్తమును ఎరిగిన వాడు, సమస్తమును చేయగలడు. తనకు తానుగానే ఆయన ఉన్నాడు అనువాడు అయినటువంటి దేవుడు ఆయన. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథంలో రాయబడింది, ఎల్లప్పుడు నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఎల్లప్పుడు నేను నీ యొద్ద ఉన్నాను అన్నాడు దేవుడు. ఎల్లప్పుడు నేను మీతోనే ఉన్నాను, మీలోనే నేను వాసము చేస్తున్నాను. ఎల్లప్పుడు ఉన్న దేవుడు ఆయన. రాత్రి పగళ్ళు కాకుండా ఎల్లప్పుడు మనతోనే నివాసం చేసేటువంటి దేవుడు ఆయన. మహాదేవుడు ఆయన, మహాదేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరొక లేఖనం చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో మరొక మాట రాయబడి ఉన్నది.
రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములను అనగా నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబరుచుచు ఉన్నది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. అంటే ఆయన ప్రకృతి సంబంధమైన వాడు కాదు. ఆయన అదృశ్యుడు, అదృశ్యమైనటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. అందుకని యోహాను సువార్త 4:24 చూస్తే దేవుడనగా ఆత్మ, దేవుడనగా ఆత్మ. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. దేవుణ్ణి ఏ రూపంలో చూడగలము? ఎలా చూడగలము దేవుణ్ణి? కంటికి కనబడేటువంటి వస్తువులు కాదు దేవుడనగా. దేవుడనగా ఒక ఆత్మ. ఆత్మను చూడలేము మనము. అయితే ఆ దేవుణ్ణి ఆరాధించాలంటే నీవు కూడా ఆత్మతో సత్యముతో ఆ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుడు నీ హృదయంలోకి నివాసము చేయడానికి వస్తాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మస్వరూపైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక 7వ దినం గురించి మనం ఆలోచన చేస్తే ఇక దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటో మనం ఆలోచన చేస్తే అక్కడ లేఖనంలో రాయబడింది. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ రాయబడింది, నేను పరిశుద్ధుడును. లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడు అనగా ఏ పాపము లేనివాడు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. ఏ పాపము కూడా ఆయన చేయలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు దేహముతో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రపంచానికి అంతటికి సవాలుగా విరిచాడు. ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అని ప్రపంచానికి అంతటికి ఆయన సవాలు విరిచాడు. ఏ పాపము లేని దేవుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన చూపుల్లో, ఆయన మాటలలో ఎక్కడా గాని పాపము లేనటువంటి దేవుడు ఆయన. మహా పరిశుద్ధుడు, 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 పాపము లేనటువంటి దేవుడు ఆయన. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను నీ దేవుడైన యెహోవాను కనుక నేను పరిశుద్ధుడై ఉన్నట్లు, నేను పరిశుద్ధుడును కనుక అయితే నన్ను ఆరాధిస్తున్న మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ నడవడిక సమస్తము కూడా పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ కపటము ఆయనలో లేదు. ఆయన మహాదేవుడు, మహాపరిశుద్ధుడు, పాపము లేని దేవుడు ఆయన. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, భేదములు పుట్టించి సత్యమునకు లోబడ, బాగా వినాలి, సత్యానికి లోబడకపోతే దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును. అంటే ఉగ్రత రౌద్రముగా వచ్చినట్టే పాపాన్ని దేవుడు సహించడు. పాపం చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వారి మీదకి రౌద్రముగా దేవుని ఉగ్రత దిగి వస్తుంది పాపం చేసేవాళ్ళ మీదకి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉన్నటువంటి మహామహిమ కలిగినటువంటి ఆ తేజోమైనటువంటి ఆ పరిశుద్ధమైన లోకము, అది పరలోక రాజ్యము. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధుడైన దేవుడే మార్గము. మన పాపములు క్షమించుటకు ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఏ కల్మషము కూడా ఆయనలో లేదు. ఆయన పేరే నజరేయుడైన యేసు. మనందరి పాపం నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాన లేచి మరలా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మరలా రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళబోతున్నాడు పరలోక రాజ్యానికి. ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ భూమి శాశ్వతమైంది కాదు. కాబట్టి దేవుని గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు అనగా
ఆయన స్వయంభవుడు, అనగా తనకు తానుగానే ఆయన ఉన్నాడు. రెండోది సర్వశక్తిమంతుడు, అంటే సమస్తమును చేయగల సమర్థవంతుడు. మూడోది సర్వాజ్ఞుడు, అంటే సమస్తమును తెలిసినవాడు. ఆయనకి మరుగు చేయబడింది ఇది కూడా లేదు. సమస్తమును చూస్తున్నాడు దేవుడు. ఆయన మనం కూర్చున్నట దేవుడు చూస్తున్నాడు, లేచుట దేవుడు చూస్తున్నాడు. మనకు తలంపులు రాకమునిపే పూర్తిగా దేవుడు దాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నాలుగోది దేవుడు సర్వంతర్యామి, అంటే అంతటా ఉన్నవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. సర్వంతర్యామి, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఐదో విషయం ఆలోచన చేద్దాము. నిత్యుడు, అనగా ఎల్లప్పుడూ ఉన్న దేవుడు. ఆరోది ఆత్మస్వరూపి. ఆయన ప్రకృతి సంబంధమైన వాడు కాదు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, అదృశ్యుడు, అదృశ్య లక్షణము కలిగినటువంటి దేవుడు. ఏడోది ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన ఎనిమిదోది రౌద్రుడు, అంటే ఉగ్రుడు, రౌద్రుడు, అంటే పాపాన్ని దేవుడు సహించడు. మరొక లేఖనాన్ని చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. దేవతలు అనబడిన వారు, రెండోది ప్రభువులు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడిన వారు ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే. దేవతలు ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే. ఆయనే మనకు తండ్రి. ఆయన నుండి సమస్తము మనకు కలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆయనే యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయన ఆరాధించాలన్నా అందరికీ జ్ఞానము లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన నమ్మితేనే మోక్షము, ఆయన నమ్మితేనే పరలోక రాజ్యము. ఆయనే మన పాపములు క్షమించుటకు సమర్థవంతుడు. ఎందుకంటే ఆయన పాపము లేనటువంటి దేవుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన ఆత్మస్వరూపిన దేవుడు కనుక, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు కనుక, సమస్తము తెలిసిన వాడు కనుక, సమస్తము చేయగలవాడు కనుక, ఆయన తనకు తానుగా ఉన్నవాడు కనుక ఆయనే పరిశుద్ధుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే మనలందరినీ సృష్టించినవాడు దేవుడు. మనల్ని సృష్టించినవాడు దేవుడు. మనం సృష్టించుకున్నవాడు దేవుడు కాదు, కానీ దేవుడే మనం చేయగలడు. కనుక దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఈ విషయాలన్నీ మీకు అర్థమైన నేను నమ్ముతున్నాను. కనుక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ మనోనేత్రాలను దేవుడు వెలిగించి, సత్యాన్ని దేవుడు బయలుపరిచి, సర్వసత్యమైన మార్గంలోకి దేవుడు మిమ్మల్ని అందరూ నడిపించి, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునే విధముగా ఆ దేవుడు మీకు ఈ వాక్యము ద్వారా సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కనికరము, ఆయన సమాధానము మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ షాలోమ్, సమాధానం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.